హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే నా 20 ఏళ్ల కళ ఒక కంట్రీ, ఆ కంట్రీలో నేను కనీసం ఒక్కసారైనా అడుగు పెట్టాలని, అదే నా డ్రీమ్ ల్యాండ్ సింగపూర్ అండి. ఈ రోజైతే మనం సింగపూర్లో సైన్ ఆఫ్ అయ్యాము. సైన్ ఆఫ్ అయింది. సింగపూర్ అయితే చాలా ఎగ్జైటింగ్ ఉంది. నాకు ఏ కంట్రీలోకి అంత ఎగ్జైట్మెంట్ అయితే లేదు. ఏ కంట్రీలో నేను సైన్ ఆఫ్ అయినా సరే ఈ కంట్రీలో స్పెసిఫిక్గా, ఎందుకంటే ఇది నా డ్రీమ్ ల్యాండ్ సింగపూర్ అండి. సింగపూర్లో ఫస్ట్ టైం నేను కాలు పెట్టాను. అది చాలా నాకు ప్రైజ్ మూమెంట్, చాలా ప్రౌడ్ మూమెంట్ కూడా. ఎందుకంటే సింగపూర్ అనేది నాకు ఎప్పటి నుంచో ఒక అడ్మైరింగ్ కంట్రీ అండి. అది దాన్ని చూడాలి, దాన్ని ఎట్లాగైనా సరే ఒక్కసారైనా అడుగు పెట్టాలి, లేకపోతే ఏదైనా కంపెనీలోనైనా సరే పని చేయాలి అన్న ఒక కోరికతోటి ఎప్పుడు ఉండేవాడిని అండి. సో అది ఈరోజు ఆ దేవుడి దయ వల్ల నాకు చాలా అదృష్టం కొద్దీ సింగపూర్లో సైన్ ఆఫ్ అయితే దొరికింది. ఈరోజైతే మీకు ఈ వీడియో మొత్తం నేను ఎంతవరకు చూడగలిగాను సింగపూర్ని మీకు అంతవరకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మ్యాక్సిమం నేను కారులో నుంచే, ఎందుకంటే మాకు ప్రతి పోర్ట్లో మాకు షటిల్ అనేది ఉంటుందండి, ఫ్రీ షటిల్ సర్వీసు. ఎందుకంటే మాకు బయటకు వెళ్ళి తీసుకెళ్ళి తీసుకొచ్చేదానికి మాకు ప్రతి పోర్ట్ కూడా మాకు ఫ్రీగా సర్వీస్ని అనేది ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా ఇప్పుడు కూడా మనకి సింగపూర్లో మనల్ని సింగపూర్ ఎయిర్పోర్ట్కి వదలడానికి ఒక షటిల్ సర్వీస్ అయితే మనకి ఇచ్చారనమాట. ఇదండి ఈరోజు అయితే మేము మా కంపెనీ నుంచి, అంటే మా షిప్ నుంచి ముగ్గురు ప్యాసింజర్లు సింగపూర్లో సైన్ ఆఫ్ అయ్యాము. అది ఎవరంటే, ఒకరేమో డెహ్రాడూన్కి చెందిన ఒక థర్డ్ ఇంజనీరు, నేనేమో ఆంధ్రప్రదేశ్కి చెందినవాడిని, ఇంకోళ్ళేమో ఫిలిప్పీన్స్ కంట్రీకి చెందిన వాళ్ళు అనమాట. తనేమో 3 ఎయిర్లైన్స్లో అయితే మేము వెళ్ళబోతున్నాం. నాది వచ్చేసి సింగపూర్ ఎయిర్లైన్స్, అదే డెహ్రాడూన్ థర్డ్ ఇంజనీర్ ఉన్నారు కదా, ఆయనేమో వచ్చేసి ఇండియన్ ఎయిర్లైన్స్, మిగతాది ఫిలిప్పీన్ ఎయిర్లైన్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కానీ పక్కన ఆయన కూర్చున్నారు సెకండ్ ఇంజనీరు, థర్డ్ ఇంజనీర్ ఏమో వెనకతలు కూర్చున్నారు అనమాట. ఫస్ట్ మీరు చూసారు, ఆయనే మనల్ని లిస్ట్ చేశారు. ఇదండి ఈరోజైతే మాత్రం వీడియో నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉండబోతుంది. ఇదిగోండి మా కార్ విండో నుంచి చూస్తున్నారు కదా, మా పోర్ట్ని అయితే మేము బయటకు వచ్చేసాం. ఏ పోర్ట్లోనైనా సరే మనకి ఫస్ట్గా జరిగేది ఏంటి అంటే ఇమ్మిగ్రేషన్ సర్వీస్ అది ఉంటుందండి. ఇమ్మిగ్రేషన్ అయిపోయాక మాత్రమే మనం బయటకు వస్తాం. ఎందుకంటే ఇమ్మిగ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి కంట్రీ కూడా ఇమ్మిగ్రేషన్ అనేది చెయ్యాలి, అది చాలా మ్యాండేటరీ. సో ఈరోజు మీరు చూడొచ్చండి, సింగపూర్లో మనకైతే ప్రజెంట్ మనం రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్నాం. మీకు బయట ఇల్లులు చూడండి, ఆ తాలూకా కట్టడాలు చూడండి, మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సింగపూరు ఒకటి ఏంటంటే వరల్డ్ ఫైనెస్ట్ కంట్రీ అండ్ ఫైన్స్ కంట్రీ, ఈ రెండు కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఫైనెస్ట్ కంట్రీ అంటే నీట్నెస్ అండ్ క్లీన్లీనెస్ ఇట్స్ 100% అండి. మనం ఎక్కడ కూడా పేరు పెట్టాల్సిన అవసరం లేదు, అంత చక్కగా ఉంటుందండి నీట్నెస్ అనేది. ఎందుకంటే వాళ్ళ పాలసీయే అంత ఫైన్ కంట్రీ, ఫైన్స్ కంట్రీ కూడా. ఇక్కడ మీకు ఈ ఫైన్స్ కంట్రీని ఎందుకు చెప్తున్నానంటే, మీరు రోడ్డు మీద నడవచ్చు కానీ చెత్త వేయకూడదు. మీరు చెత్త వేసినట్టు వెంటనే వాళ్ళకి తెలిసిపోతుంది, ఎక్కడి నుంచి వస్తారో పోలీసులు వచ్చి ఫైన్ వేసేస్తారు. మీరు రోడ్డు మీద నుంచి వెళ్ళొచ్చు కానీ ఎక్కడ స్పిట్ చేయకూడదు, అంటే ఉమ్మి వేయకూడదు. మీరు ఉమ్మి వేసినట్టు మనకు తెలియకపోయినా సరే, మన వెనకాతలు ఎవరు ఉన్నారని మనకు తెలియకపోయినా సరే మనల్ని వాచ్ చేస్తూ ఉంటారండి, వాచ్ డాగ్స్ లాగా. అంత నీట్నెస్, అంత పర్టికులర్గా నీట్నెస్కి వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ ఇంపార్టెన్స్ని బట్టే సింగపూర్ ఇప్పటికీ అతి చిన్న దేశం. మహా అయితే మన ఆంధ్రప్రదేశ్లో 4 జిల్లాలు కలిపితే ఎంత వాల్యూమ్ ఉంటుందో, అంటే వ్యాసార్థం ఉంటుందో భూమి, అంతే. సింగపూర్ పెద్ద దేశం ఏం కాదండి. సింగపూర్ మీరు వరల్డ్ మ్యాప్లో చూడొచ్చు. అసలు సింగపూర్ ఎక్కడ ఉంటుందంటే మనం జూమ్ చేసి చూస్తే కానీ సింగపూర్ కనిపించదు. కానీ సింగపూర్ కరెన్సీ వాల్యూ ఎంత అండి? $1 వచ్చేసి సింగపూర్ డాలరు ఒక 60 రూపాయలండి ఇప్పుడు. అంటే అప్రాక్సిమేట్గా నేను చెప్తున్నాను, మీరైతే గూగుల్ చేయొచ్చు. అంటే ఎందుకు అంత స్ట్రాంగ్గా ఉంది? ఎందుకంటే గవర్నమెంట్ అనేది అంత స్ట్రాంగ్గా పనిచేస్తుందండి. మనం ఏమీ చేయక్కర్లేదండి. అంటే నా ఉద్దేశం ప్రకారం, అంటే నేను ఇలా ఎన్నో దేశాలు తిరిగిన అనుభవంతో నేను చెప్తున్నాను. స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచే మనకి ఈ నీట్నెస్, క్లీన్లీనెస్, రోడ్ సెన్సు, కామన్ సెన్సు, తర్వాత ఈ సొసైటికల్ సెన్స్, ఇవి మనం బాగా ఇంప్రూవ్ చేస్తే చాలండి. ఎందుకంటే సోషల్ కాన్షియస్నెస్ ఉండి, తర్వాత సొసైటీ కాన్షియస్నెస్ ఉండి, మన నీట్నెస్, క్లీన్లీనెస్ మీద మనకి చాలా అపారమైనటువంటి నమ్మకం మరియు బాధ్యత ఉంటే చాలండి. మనం దేన్ని మార్చక్కర్లేదు, ఆటంతట అవే అన్నీ మారిపోయి
మనం అనుకున్న దేశాన్ని మనం అనుకున్న విధంగా మనం మార్చుకొని, అదే బయట దేశాల్లో ఎక్కడెక్కడో ఇలాంటి క్లీన్లీనెస్ ఉన్నాయి, లేకపోతే ఇంత మంచి సిస్టమ్స్ ఉన్నాయని మనం చెప్పుకొని వినేదానికంటే మన దేశంలోనే అన్నీ చేసుకోవచ్చండి. కానీ ఇది నా కళ. ఆ కళ ఎప్పటికైనా నెరవేరుతుందనే ఆశతోనే నేను చాలా వరకు ఏ దేశాలు తిరిగినా, ఏ దేశం ఎగినా, ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని చెప్పేసి నేను ఎప్పుడు నమ్ముతూ ఉంటాను. అయితే ఈరోజు ఈ వీడియో ఎందుకంటే నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నేను ఎన్నో ఏళ్ల కళ ఇది. ఆ ఏళ్ల కళ నుంచి ఈ రోజున కనీసం నేను సింగపూర్లో దిగి ఒక అడుగు ఇందులో పెట్టగలిగాను. సింగపూర్లో నేను కనీసం అడుగు పెట్టగలిగాను అన్న ఒక సంతృప్తి అయితే ఈ రోజు నాకు తీరిందండి. అయితే ఇక్కడ మనం చూడొచ్చండి, చూసారా మీరు ఎక్కడ చూడండి వాళ్ళ లైటింగ్స్ కానీ, ఆ మెయింటెనెన్స్ కానీ, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ ఎంత చక్కగా జనాలకి అలవాటు చేసేయాలండి. చిన్నప్పటి నుంచే ప్రతి వాళ్ళకి కూడా అలవాటు చేసేయాలి. కానీ మన దేశంలో అది అలవాటు అవ్వాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే మన దేశం చాలా భిన్నమైన మనస్తత్వాలు కలిగినటువంటి దేశం. అందువల్ల మనం దాన్ని అమలు చేయడానికి చాలా కష్టపడాలి. అయితే మా డ్రైవర్ వచ్చేసి మమ్మల్ని సింగపూర్ ఎయిర్పోర్ట్, నాది టెర్మినల్ 3 అండి. నా టెర్మినల్ 3 దగ్గర నన్ను వదిలేశారు. మిగతా ఆ కార్లో నుంచి వచ్చేసి మిగతా ఇద్దరిని కూడా తీసుకెళ్ళిపోతున్నాడు. వేరే ఒకళ్ళేమో టెర్మినల్ 1, ఒకళ్ళేమో టెర్మినల్ 2. సో ఇదండి ఈరోజు సింగపూర్ ఎయిర్పోర్ట్. ఇది చెంగి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సింగపూర్. ఇదైతే వచ్చామో మీకు చూపిస్తాను. లోపల చాలా బాగుంటుందండి. బయట చూడండి ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయో, రోడ్స్, పార్కింగ్ అంతా ఒకసారి చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. వీడియోని స్లో చేసుకునే చూడండి ఒకసారి మీరు, ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉంది. అసలు ఈ నిశ్శబ్దంగా ఉంటుందండి. ఎందుకంటే పెద్దగా ఏం ఉండదు, అంత బాగుంటుంది అసలు. ఎంత నీట్ అండ్ క్లీన్గా ఉంది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేనైతే ట్రాలీ తెచ్చేసుకున్నాను, లగేజ్ ట్రాలీలో నా బ్యాగ్స్ అన్నీ పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనం చెక్ ఇన్ చేయాలండి. ఇక్కడ మీరు చూడొచ్చు. అంటే జనరల్గా మన ఇండియాలో కూడా ఇప్పుడు ఈ కల్చర్ అనేది డెవలప్ చేస్తున్నారు. ఇలా ఉంటాయండి ఆ మెషిన్స్ దగ్గరికి వెళ్ళి మన పాస్పోర్ట్ని ఫస్ట్ స్కాన్ చేస్తే అది ఎన్ని లగేజ్లు ఉన్నాయి అని అడుగుతుందండి. మనం జస్ట్ మనంతట మనమే లగేజ్ని సెలెక్ట్ చేసుకొని బ్యాగ్లన్నీ అక్కడ పెట్టేస్తే, అంటే ఫస్ట్ మనకి స్ట్రిప్లు ఇచ్చేస్తుంది. ఆ స్ట్రిప్పులు మనం తగిలించేసి దానికి మిషన్కి వేసిన తర్వాత మన బోర్డింగ్ పాస్ అని మనం తీసేసుకోవడమే. ఇదండి సింగపూర్లో లోపల చిన్నపిల్లల కోసం అంటే అట్రాక్షన్ కోసం పెట్టిందండి. కేకు టైప్లో, అంటే కేక్ నమూనాలో చేసి అది పెట్టారనమాట. ఇక్కడ మిక్కీ మౌస్, చిన్న బొమ్మలు చిన్నపిల్లల్ని ఆకర్షించడానికి పెట్టిందండి. కానీ ఇక్కడ ఏంటంటే చూసి ఆనందించడమే తప్ప దాని మీదకి వెళ్ళి చేతులు వేసి ఏమైనా చేస్తే మాత్రం వెంటనే ఫైన్ వేసేస్తారు. అందుకే మీకు ముందుగానే చెప్పాను, సింగపూర్ ఇస్ ఫైన్ కంట్రీ అండ్ ఫైనెస్ట్ కంట్రీ అని. ఈ రెండింటికి మాత్రం వాళ్ళు చాలా ప్రాముఖ్యతని ఇస్తారండి. సో ఇప్పుడు ఇదైతే అండి మనం ఎయిర్పోర్ట్ లోపలికైతే ఎంటర్ అయిపోయాము. ఎయిర్పోర్ట్ని మీకు మ్యాక్సిమం అందమైన ప్రదేశాలన్నీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు చూడండి, మ్యాక్సిమం వీడియోని ఆశాంతం చూస్తే మీకు అసలు సింగపూర్ ఎయిర్పోర్ట్ లోపల ఎలా ఉందనేది మీకు ఒక ఐడియా వస్తుంది. చిన్న ఒక ఎంటర్టైన్మెంట్గా కూడా ఉండబోతుంది వీడియో. మీరైతే చూడండి. వీడియోని మీరు చూసి మీరు ఏమనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఏదైనా కామెంట్ చేయండి, మీకు నచ్చింది కామెంట్ చేయండి, నచ్చలేదు కామెంట్ చేయండి, ఏదైనా కామెంట్ చేయండి. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఎయిర్పోర్ట్ లోపలే చిన్న లోపల ట్రైన్ ఫెసిలిటీ అనేది ఉందండి. మన మెట్రో ట్రైన్ లాగే ఉంటుంది. మీరు చూడొచ్చు, మీకు పక్కన చూపిస్తాను చూడండి. చిన్న మెట్రో ట్రైన్ లాగే ఫెసిలిటీ ఉంటుంది. అక్కడ నుంచి సైడ్ ట్రాక్లోనే మెట్రో అనేది వెళ్తుంటుంది. మన ఏదైతే గేట్ అయితే ఉందో గేట్కి వదిలే చిన్న ఫెసిలిటీస్ అనమాట. ఎయిర్పోర్ట్ లోపలే ఆ ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంటుందన్నమాట. మీరు చూశారు. ఇదైతే చూడండి, ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ అంతా కూడా సింగపూర్ లోపల, అంటే ఎయిర్పోర్ట్ లోపల ఎంత ఎంటర్టైన్మెంట్ పర్పస్ చూపిస్తాను. మీదంతా కూడా ఏరియా అంతా కూడా మీరు చూడొచ్చు, అంతా పచ్చగా ఉంటుందండి. మంచి మొక్కలు, మంచి సువాసన బాగా వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ చూడండి లైట్ డెకరేషన్ అది కూడా ఎంత బాగుంది. ఒకసారి మీరు పాజ్ చేసి కూడా చూడొచ్చు, అంత బాగుంటుందండి. దగ్గర నుంచి తీశాను మొక్కల్ని, మీరు చూడొచ్చు ఎలా ఉంది ఏంటంటే ఒకసారి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మన వీడియోని చూస్తున్నారు కానీ చాలా లైక్స్ అనేసి అసలు ఏవి రావట్లేదు, చాలా అప్సెట్గా ఉంటుంది. కనీసం మీరు ఎంతమంది చూసినా ఒక్క లైక్ అయితే ఇవ్వండి, మన వీడియోకి కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు చూడండి ఎంత అద్భుతంగా వీళ్ళు తీర్చిదిద్దారు, ఎంత అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నారు. అసలు చాలా అద్భుతమైనటువంటి ఈ కట్టడాన్ని మీరు చూడండి, మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియోని. అయితే ఇక్కడ మీకు ఒక మంచి అద్భుతమైన వ్యూని అయితే చూపించబోతున్నాను. అది మీరు చూడండి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. అది సింగపూర్ ఎయిర్పోర్ట్లోనూ అత్యంత అద్భుతమైనటువంటి ఒక సీన్ అండి. అది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడైతే నేను కొంచెం ఆకలి మీద ఉన్నాను అనమాట. నేను కొంచెం బ్రెడ్, ఒక టీ
తీసుకొని తినే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇక్కడ ఎంత కొన్నాను ఏంటనేది మీకు చూపిస్తాను. ఏదండి ఒక టీ తీసుకున్నాను, 4 బ్రెడ్స్ ఇచ్చాడు. అదంతా కలిపి $5 సింగపూర్ డాలర్స్ అండి. 5 సింగపూర్ డాలర్స్ అనమాట. $1 ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేయండి ఎంత అనేది. గూగుల్లో చూస్తే మీకు ఖచ్చితమైనటువంటి రేట్ అనేది చూడవచ్చు మీరు. అగోండి ఆ బిల్లు కూడా నేను తీసుకున్నాను. ఫస్ట్ టైం నేను ఫుడ్ వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే మ్యాక్సిమం నా వీడియోస్లో ఫుడ్ వీడియో అయితే ఉండదు, దాన్ని మ్యాక్సిమం అవాయిడ్ చేస్తానన్నమాట. అయితే ఇప్పుడు ప్రజెంట్ మనకి ఛాయ్ అయితే తాగుతున్నాను. ఛాయ్ ఎలా ఉంది ఏంటనేది పెద్దగా రుచి ఏం లేదు కానీ ఓకే, పర్వాలేదు. మన ఇండియన్ అంత స్ట్రాంగ్ ఛాయ్ అనేది ఉండదు, వీళ్ళకి పెట్టడం అంత తొందరగా రాదనుకుంటాను. ఇగోండి బ్రెడ్ అయితే ఇచ్చారు, లోపల చీజ్ అయితే పెట్టి, కానీ అంత స్వీట్గానే ఉంది, అంత పెద్దగా ఏం లేదు. మనకి సరిపడదండి ఫుడ్, కానీ ఏదో అలా మీకు చూపించే ప్రయత్నం అయితే చేయడానికి అలా నేను తీసుకున్నాను. కానీ మీరు చూడొచ్చు ఇదండి ఈరోజు ఓన్లీ ఇదే. దీంతో నేను ఫ్లైట్ ఎక్కే వరకు ఉంటానండి. అయితే ఇక్కడ మీరు చూడండి, ఒక అద్భుతమైన వ్యూ మీరు చూస్తారు, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు చూడండి, ఇక్కడ సింగపూర్ ఎయిర్పోర్ట్కి ఇది హైలైట్ అండి. ఇది ఆ వీడియో అంటే ఈ వీడియో తీయడానికి కూడా చాలామంది అక్కడ క్యూ కట్టేస్తారండి. అంత బాగుంటుంది వీడియో, చాలా బాగుంటుంది వీడియో, మీరు చూడొచ్చు అనమాట. అంటే చాలా అద్భుతమైనటువంటి వ్యూ అండి ఇది సింగపూరు. కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తారండి, దాని మాత్రం అసలు మనం పేరు పెట్టడానికి కూడా లేదు. అయితే మనం ఎయిర్ ప్లేన్లోకి అయితే వచ్చేసాము. నా సీట్లో నేను కూర్చున్నాను. ఒక మూవీస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. మనకి మ్యాక్సిమం తెలుగు మూవీస్ ఉంటాయి, హిందీ మూవీస్ ఉంటాయి, తమిళ్, కన్నడం, మలయాళం, తర్వాత హిందీ మూవీసు, ఇంగ్లీష్ మూవీసు అన్నీ మనం ఏది వాచ్ చేయాలనుకుంటున్నాం ఈ 5 అవర్స్లో ఏ సినిమాలు చూడాలనుకుంటున్నామో చూడొచ్చండి. సింగపూర్ టు హైదరాబాదు, మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది కదా హైదరాబాదు, అక్కడికి ఒకే ఫ్లైట్ అండి. మనం అక్కడి నుంచి మళ్ళీ మనం బై బస్సు ఇంటికి వస్తాం అనమాట. ఇది చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. కానీ ఈ ఫ్లైట్ మాత్రం అస్సలు ప్రయాణిస్తున్నంతసేపు కూడా అదేదో, ఎందుకంటే అలా వడుకుతూనే ఉంది ఫ్లైట్ అంతా. కెప్టెన్ కూడా చెప్పాడు, ఈ అంతరాయానికి మేము కూడా మీకు అపాలజైజ్ చేస్తున్నాం ఫ్లైట్ అంతా, ఎందుకంటే ఒకనొక టైంలో ఏదో కూలిపోద్దేమో అన్నట్టు భయం వేసేస్తుందండి, అంత దారుణంగా ఉంటుంది. ఎందుకంటే అంతే, ఒక్కోసారి విండు అంత ఫాస్ట్గా ఉండడం, లేకపోతే వాతావరణం సహకరించకపోవడం, ఫ్లైట్ అంతా కూడా చాలా వణికినట్టుగా అయిపోయిందనమాట. కనీసం 5 గంటల ప్రయాణంలో 3 గంటలు అంతే, చాలా అసలు పడుకోలేదు, కంటి మీద కునుకు లేకుండా ఉన్నాం అనమాట. ఫైనల్గా మనం అయితే వచ్చేసామండి. బయటికి దారి మన హైదరాబాద్ అయితే దిగిపోయాము, హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయాము. చూడండి ఫ్రెండ్స్, జై హింద్, వందే మాత్రం, భారత్ మాతాకి జై. కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా మన వీడియోని లైక్ చేయండి, ఓకేనా? మర్చిపోవద్దు, మీ అందరి సపోర్టు ఇలాగే ఉండాలి, మీ అందరి ప్రేమ ఇలాగే ఉండాలి. వందే మాత్రం, భారత్ మాతాకి జై.